నమస్కారం, వెల్కమ్ టు NSN న్యూస్. నేను మీ బాలు సిరినేని. ఎన్నికల వేళ వైసీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన మేనల్లుడు డాక్టర్ గౌతమ్ ఓ వీడియో విడుదల చేశారు. అంబటి రాంబాబు నీచుడు, నికృష్టుడు, దరిద్రుడని ఫైర్ అయ్యారు. శవాల మీద పేలాలు ఏరుకునే రకమని విమర్శించారు. సమాజం మీద బాధ్యత లేని వ్యక్తిని, ఇలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దని కోరారు. ఓటు వేసే ముందు 1-2 సార్లు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. మీ సరైన ఓటును బాధ్యతతో సరైన వ్యక్తికి వేసి మంచి నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తున్నారని గౌతమ్ ఓ వీడియో విడుదల చేశారు. దీనిపై అంబటి రాంబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు నుండి. అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో, వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకి తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో, సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ ఈ నెల 8వ తేదీ వరంగల్ జిల్లా తిమ్మాపూర్లో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని కోరారు వరంగల్ 8వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ కుమారి. డివిజన్ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ లక్ష్మి మాట్లాడుతూ డివిజన్ పరిధిలో బీజేపీకి అత్యధిక సంఖ్యలో ఓట్లు వచ్చేలా చూడాలన్నారు. మోడీ ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని సూచించారు. సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం అయిపోలేదని, పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ముందున్నదని, మన బాధ్యత అయిపోలేదని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇంత జల్దీగా ప్రజల నుంచి వ్యతిరేకత రావడం చూస్తేనే కాంగ్రెస్ సంగతి తెలిసిపోతున్నదని, ఇప్పుడు మళ్లీ తెలంగాణ మరలపడ్డదని పేర్కొన్నారు. తెలంగాణకు మనం ఇంకా పనిచేసే బాకీ ఉన్నదని తెలిపారు. ఇప్పుడున్న పరిపాలకులకు రాష్ట్రాన్ని కాపాడాలనే ఆకాంక్ష లేదని, మళ్లీ బాగు చేయాల్సిన బాధ్యత మనదేనని శ్రేణులకు సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో కరీంనగర్ జిల్లా వీనవంకలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. ఎంపీగా వినోద్ కుమార్ను గెలిపించుకుందామన్నారు. ఏదో రోగం వచ్చి వెళ్ళిపోతుంది, అనేక రకాల బాధలు ఉంటాయి. వాటి నుంచి తట్టుకొని రైతు నిలబడాలి అంటే ప్రభుత్వం యొక్క ధీమా, మా ప్రభుత్వం ఉంది, మమ్మల్ని చూస్తుంది, మమ్మల్ని కాపాడుతున్న ఒక ధీమా మీ రైతాంగంలో రావాలంటే ఏం చేయాలంటే, నువ్వు ఎంత ఇస్తావో నాకు తెలియదు. అంతకుముందు మనం ఎరువు బస్తాలు ఇస్తామనుకున్నాం, రైతుకు 4, 5, 6, 10 యూరియా బస్తాలు ఇద్దామనుకున్నాం. ఆయన ఏమన్నాడంటే, వానకాలం తెచ్చుకున్న 2 బస్తాలు మిగిలితే మళ్ళీ యాసంగిగా 2 బస్తాలు తెచ్చుకోడు ఆయన. నువ్వు ఎరువు బస్తాలు వేసేస్తే ఆ 2 బస్తాలు అమ్ముకుంటాడు, మళ్ళా రైతు బంధు పథకం బదనామవుతుంది. నువ్వు ఇయ్యదలుచుకున్నది ఏదైతే ఉందో, నువ్వు 1000 ఇస్తావా, 2000 ఇస్తావా, ఎకరానికి ఎంత ఇస్తావో నిర్ణయం చేసి డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో మధ్య దళారి లేకుండా, రూపాయి లంచం లేకుండా నేరుగా రైతు ఖాతాలో నువ్వు ఇచ్చిన డబ్బుకు ఆ రైతు యజమాని కావాలి. ఎందుకంటే ఒక ఆయన పురుగుల మందు పట్టిండు, ఒక ఆయన ట్రాక్టర్ దున్నితే పైసలు అవసరం ఉంటాయి, ఒక ఆయన విత్తనాలు అవసరం ఉంటాయి, ఒక ఆయన నాటు వేయడానికి అవసరం ఉంటుంది. ఎవరి అవసరం ఎట్లుంటో తెలియదు కాబట్టి డబ్బులు ఇవ్వని చెప్పిన. మొత్తం ప్రపంచంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి బ్రహ్మాండంగా మనం చేస్తున్నాం.
ఇంత మంచిగా అంటే ధరణి చేసిన తర్వాత మధ్యలో దళారి లేడు, ఎవరిని అడిగేది లేదు, ఏ ఆఫీస్ పోయేది లేదు, దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, దండం పెట్టేది లేదు. అక్కడ నేను బ్యాంకులో డబ్బులు వేస్తే వచ్చి మంచిగా మీ సెల్ ఫోన్ మోగుతుంటే బ్రహ్మాండంగా రైతు బంధు వస్తా ఉంది. చాలా బాగా తగ్గింది. సరే ఈ టర్మ్ లో వచ్చిన తర్వాత ఇంకో 1000 రూపాయలు పెంచుదామని అనుకున్నాం, కానీ అది కింద మీద చేసిన రైతు బంధు ఒకటి, నిమిషం పాటు పోకుండా ఇచ్చే కరెంటు 2, సాగునీళ్లు పటిష్టం చేసి కాళేశ్వరం పూర్తయిన తర్వాత గోదావరి నీళ్లు తెచ్చి కాలువ 8-9 నెలలు 10 నెలలు పారేటువంటి కాకతీయ కాలువ కళ్ళారా చూసినారు. ఇక సార్ నీళ్ళ దాకా వచ్చినాయి. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ లోకి చేర్చుకోవద్దని ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ కొనిజర్ల మండలం అధ్యక్షుడు ఎల్లప్రగడ చిరంజీవి, సొసైటీ అధ్యక్షుడు చెరుకుమల్లు రవి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే విషయం తెలుసుకున్న కార్యకర్తలు ఆందోళన చేశారు. బీఆర్ఎస్ నాయకులు చేరితే సహించేది లేదని ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగిన పిఠాపురం అసెంబ్లీ స్థానంలో ఎన్నికల ప్రచారానికి కదిలొస్తున్నారు మెగా హీరోలు. జనసేనాని గెలుపు కోసం తమ వంతు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రచారానికి వచ్చిన సినీ నటుడు పవన్ మేనల్లుడు సాయిధరం తేజ్పై దాడికి యత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన కలకలం రేపుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తి ప్రచారంలో పాల్గొన్నాడు సాయిధరం తేజ్. ఈ క్రమంలోనే తేజ్పై కూల్ డ్రింక్ బాటిల్ విసిరారు గుర్తు తెలియని దుండగులు. అయితే సాయిధరం తేజ్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కానీ పక్కనే ఉన్న జనసేన నాయకుడు నల్ల శ్రీధర్కు ఆ కూల్ డ్రింక్ బాటిల్ తగలడంతో తీవ్ర గాయమైంది. కంటి పైభాగంలో బాటిల్ బలంగా తాకడంతో తీవ్ర రక్తస్రావమైంది. చికిత్స నిమిత్తం వెంటనే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు సాయిధరం తేజ్ రోడ్ షో తాటిపర్తి నుంచి చిన్న జగ్గంపేట వెళ్తుండగా వైసీపీ జనసేన నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. బాణాసంచా కాలుస్తూ హడావిడి చేయడంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగినట్టుగా చెబుతున్నారు స్థానికులు. పోటీ చేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రచార నిమిత్తం వారి మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరం తేజ్ గారు ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో పలు పంచాయతీలను కవర్ చేసుకుంటూ వారి రోడ్డు సాగడం జరిగిందండి. అది విజయవంతంగా ముగించుకుని తిరిగి మళ్ళీ వెనకొస్తున్నప్పుడు తాడిపర్తి గ్రామం నుంచి దాడుతున్నప్పుడు ఆ సందర్భంలో కొంతమంది వాళ్ళని గూండాలనాలా, రౌడీలనాలా, మరి వాళ్ళని ఏ విధంగా సంబోధించాలో మాకు తెలియదు కానీ వాళ్ళు కొన్ని గాజు సీసాలు, మరి ఏ సీసా మాకు తెలియదు కానీ కొన్ని గాజు సీసాలు మరియు కంకర రాళ్లు ఆయన మీదకి సాయిధరం తేజ్ గారిని ఏం చేసుకుంటూ ఆయన మీదకి విసిరే ప్రయత్నం జరిగింది. కానీ అవి ప్రమాదశాత్తు సాయిధరం తేజ్ గారిని తప్పించుకుని కింద ఉన్న మా జనసైనికుడు శ్రీధర్ తనకి చాలా బలమైన గాయం తాగడం జరిగింది. మరి మీరు అనుకోవచ్చు సాయిధరం తేజ్ గారిని కొడటానికి ప్రయత్నించాము, జనసైనికుడు కదా వీళ్ళెవరో ఏం పట్టించుకోరేమో అని. మాకు సాయిధరం తేజ్ గారికి గాయం తగిలితే ఎంత బాధపడతామో మా జనసైనికుడు గాయం తగిలినా కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అంతే సీరియస్ గా తీసుకుంటారు. మరి మీలాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా చిన్న గులకరాయి తగిలిందో లేదో తెలియని రాయికి ఇంత బ్యాండేజ్ చేసుకుని రాష్ట్రం అంతా మీరు చేసిన డ్రామాలు, మీరు చేసిన సింపతి డ్రామాలా కాదండి. ఇక్కడ జన సైనికులు రక్తం కళ్ళను చూశారు ఈ రోజు మీరు పిఠాపురంలో. మా జన సైనికుడు తల నుంచి చిందిన ప్రతి రక్తం బొట్టు రేపు ఎన్నికల్లో మా జన సైనికులు మంచి కసితో పనిచేస్తారు. అంటే ప్రచారమే మిమ్మల్ని చేసుకోలేము, ఎలక్షన్ ఎలా చేస్తాం మాకు వార్నింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా మీరు? కడప నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారు, కడప రౌడీలు పిఠాపురంలో తిరుగుతున్నారని చెప్పని నాగబాబు గారు ఎప్పుడో ప్రస్తావించారు. అది ఏమీ లేదు అబ్బెబ్బే అని చెప్తున్న మీరు ఈరోజు ఏం సమాధానం చెప్తారు? మరి మా జన సైనికుడు తనకి జరిగిన గాయం కానివ్వండి, మరి స్వయంగా ఎస్ఐ గారికి తగిలిన రాయి కానివ్వండి, ఎవరు విసిరితే వచ్చింది? మరి గతంలో ఏమీ లేకుండానే రోజా గారి మీద దాడి జరిగిందని చెప్పని 307 కేసులు పెట్టి అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టిన వ్యక్తులు ఈ రోజు మరి అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి తీరాల్సిందే. దీన్ని ఏదో చిన్న సెక్షన్ లో తేల్చేస్తా అనుకునే మాత్రం కుదరదు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మా పార్టీ నుంచి క్రమశిక్షణ విభాగానికి అధ్యక్షులైన శ్రీ అజయ్ గారు, అదేవిధంగా మా స్థానిక నాయకులు, మా వీర మహిళలు, అదేవిధంగా మెగా ఫ్యాన్స్ కానివ్వండి, పిఠాపురం యువత అంతా కూడా పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ చేరుకోవడం జరిగింది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ప్రతి పేద కుటుంబం నుంచి ఓ మహిళను గుర్తించి ఏడాదికి 1,00,000 చొప్పున ఖాతాల్లో వేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. గత 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం దేశంలోని 22 బడా కుటుంబాల ప్రయోజనాల కోసమే పనిచేసిందని, పేద ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఇండియా కూటమి మాత్రం దేశవ్యాప్తంగా కోట్లలో ఉన్న నిరుపేదలను లక్షాధికారులుగా మార్చేందుకు ప్రత్యేక పథకాన్ని రూపొందించిందని పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో గద్వాల జిల్లా ఆలంపూర్లో జరిగిన జనజాతర సభల్లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ లోక్సభ ఎన్నికలు విభిన్న సిద్ధాంతాలున్న రెండు సమూహాల మధ్య జరుగుతున్న యుద్ధమని, ఓవైపు రాజ్యాంగాన్ని రక్షించేందుకు ఇండియా కూటమి, ఇంకోవైపు రాజ్యాంగాన్ని మార్చే ప్రణాళికలో ఉన్న ఎన్డీఏ కూటమి నిలబడ్డాయని పేర్కొన్నారు. దేశంలోని పేదలు, దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాల కోసం అంబేద్కర్, మహాత్మా గాంధీ, నెహ్రూ రూపొందించిన రాజ్యాంగాన్ని బీజేపీ నలిపేయాలని చూస్తుందని ఫైర్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ తో కలిసి రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కుట్ర పన్నుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అగ్నిపథ్ పథకం రిజర్వేషన్ల రద్దు అమల్లో భాగమేనని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటూ బీజేపీ నేతలు సూటిగానే ప్రజలకు చెబుతున్నారని, రిజర్వేషన్లు తీసేయాలని బీజేపీలోని పెద్ద నాయకులు, సంఘ్ ముఖ్య నాయకులు తరచూ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. రైతుల రుణాలను ఎన్నడూ మాఫీ చేయని మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీ కుటుంబాలకు చెందిన 16 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేసిందని, ఈ మొత్తం ఉపాధి హామీ పథకాన్ని 24 ఏళ్ల పాటు అమలు చేయడానికి అయ్యే నిధులతో సమానమన్నారు. పేద కుటుంబాల్లో పురుషులతో పాటు మహిళలు పనులకు వెళ్తారని, అయితే మహిళలు ఇంటి పనుల కోసం 8 గంటలు అదనంగా పనిచేస్తారని, ఇందుకు వారికి ఎలాంటి చెల్లింపులు ఉండవన్నారు. వారి శ్రమను గుర్తించి నెలకు 8,500 చొప్పున ఖాతాల్లో టకాటక్ పడేలా ప్రత్యేక పథకాన్ని రూపొందించినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీల్లో భాగంగా ప్రతి నిరుపేద మహిళకు నెలకు 2,500 చొప్పున చెల్లింపు హామీని త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. ఆ మేరకు తెలంగాణలోని ప్రతి పేద కుటుంబానికి చెందిన మహిళకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30,000, కేంద్రం నుంచి 1,00,000 కలిపి 1.30 లక్షలు ఖాతాలో పడతాయని వివరించారు. ये जो चुनाव हो रहा है, ये दो विचारधाराओं के बीच में चुनाव हो रहा है। एक तरफ कांग्रेस पार्टी जो कॉन्स्टिट्यूशन को, संविधान को बचाने की कोशिश कर रही है, इस किताब की रक्षा कर रही है, और दूसरी तरफ बीजेपी और आरएसएस जो इस किताब को, संविधान को, आपके हक को खत्म करना चाहती है। ఈ దేశంలో జరుగుతున్నటి యుద్ధం రెండు సమూహాల మధ్య యుద్ధం. ఒక యుద్ధం భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడానికి జరుగుతున్న ప్రయత్నం. మరొక సమూహం అయిన ఇండియా సమూహం భారత రాజ్యాంగాన్ని, ఈ దేశ ప్రజల హక్కులను కాపాడుతున్న సమూహం. जो भी हिंदुस्तान के गरीब लोगों को मिला है, आजादी के बाद जो भी आपको मिला, चाहे वो आपका जल हो, जंगल हो, जमीन हो, पब्लिक सेक्टर हो, रिजर्वेशन हो, मनरेगा हो, जो भी आपको मिलता है वो संविधान आपको देता है। ఈ దేశ వనరులైనటువంటి ఈ దేశ ప్రజలకు దక్కుతున్న ప్రతి సౌకర్యం, అది జంగల్, జమీన్, నీరు గాని, భూమి గాని, మీ హక్కులు గాని, మీ ఉద్యోగాలు గాని, ప్రతి ఒక్కటి ఈ భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజలకు అందుతున్నాయి. और बीजेपी के नेताओं ने सीधा देश की जनता को कहा है कि अगर वो चुनाव जीतेंगे, वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे। బీజేపీ నాయకులు ఈ దేశ ప్రజలతోని చాలా డైరెక్ట్ గా ఒక విషయం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఈ భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామని. और अगर संविधान खत्म हो जाएगा तो रिजर्वेशन खत्म हो जाएगा। భారత రాజ్యాంగం ఏ రోజైతే తొలగిస్తారో ఈ భారతీయులు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లు కూడా వెళ్ళిపోతాయి. बीजेपी चाहती है कि पिछड़ा वर्ग, दलित वर्ग, आदिवासी वर्ग आगे ना बढ़े, पिछड़ा रहे। బీజేపీ అనుకుంటుంది ఎప్పుడు ఈ దేశంలో ఉన్నట్టి వెనుకబడిన కులాలు, బీదలు, దళితులు, గిరిజనులు వాళ్ళ హక్కులు లాక్కోవాలని, వాళ్ళను వెనుకకు ప్రాలదోలాలని. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.